గోశాలలో గోవుల మృతిపై టీడీపీ వైసీపీ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. తిరుమలకు వచ్చి గోమాతలను చూడాలన్న టీడీపీ ఛాలెంజ్ ను భూమన కరుణాకర్ రెడ్డి స్వీకరించారు. టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు చాలా ఆవేదనతో ఆవేశంతోనూ రేపు గోవుల పరిస్థితి చూద్దామని సవాల్ చేశారని, ఆ ఛాలెంజ్ ను స్వీకరిస్తున్నారని చెప్పారు. రేపు ఉదయం 10 గంటలకు తిరుపతి గోశాలలో కలుద్దామన్నారు. 43 ఆవులు చనిపోయాయని టీటీడీ ఈవోనే స్పష్టంగా చెప్పారని, పల్లా శ్రీనివాసరావు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని భూమన్ అన్నారు. తిరుమల గోశాలలో గోవుల మృతిపై టీడీపీ వైసీపీ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. తిరుమలకు వచ్చి గోమాతలను చూడాలన్న టీడీపీ ఛాలెంజ్ ను భూమన కరుణాకర్ రెడ్డి స్వీకరించారు. ఇక పూర్తి సమాచారం కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ శ్రీదేవి. ఇప్పుడు వైసీపీ టీడీపీ మధ్య రెండు పార్టీల మధ్య కూడా నేతల మధ్య కూడా ట్విట్టర్ లో ఛాలెంజ్లు విమర్శలు ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి. ఏదైతే పవన్ కళ్యాణ్ తిరుమల తిరుపతి పర్యటన నేపథ్యంలో కూడా ఈ ట్విట్టర్ వార్ నడుస్తుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమల తిరుపతి పర్యటనలో భాగంగా అక్కడ ఏదైతే అక్కడ ఆవులు మృతి చెందుతాయని చెప్పేసి వైసీపీ ఆరోపిస్తుందో దానికి అక్కడ స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్కడ పరిశీలించి కూడా వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే కూడా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా వైసీపీకి ఒక ఛాలెంజ్ ఇచ్చారు. అంటే మీరు ఖచ్చితంగా రండి, మీరు బాధపడుతున్నారు, ఆవులు మృతి చెందాయని చెప్పేసి మీరు ఖచ్చితంగా అక్కడికి వచ్చి చూడండి, మీకు ఇది ఒక ఛాలెంజ్ ఇస్తున్నా అని చెప్పేసి కూడా ట్విట్టర్ లో ఆయన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా వైసీపీకి ఛాలెంజ్ ఇస్తారు. అయితే గోశాలకు రావాలని చెప్పేసి జగన్ అలాగే భూమన కరుణాకర్ రెడ్డి రావాలని చెప్పేసి కూడా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కూడా ట్విట్టర్ వేదికగా ఆయన స్థానిక వైసీపీ నేతలకు ఒక ఛాలెంజ్ ఇస్తారు. అయితే టీడీపీ ఛాలెంజ్ కూడా అదే స్థాయిలో వైసీపీ నేతలు కూడా తీసుకున్నారు. తిరుపతి మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి కూడా ఏదైతే పల్లా శ్రీనివాసరావు ట్విట్టర్ వేదిక ఛాలెంజ్ ఇస్తారో దాన్ని ఆయన స్వీకరిస్తామని చెప్పేసి కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. రేపు ఉదయం 10 గంటలకు తాను గోశాలకు వస్తానని చెప్పేసి కూడా భూమన కరుణాకర్ రెడ్డి ప్రతి ఆయనకు ఛాలెంజ్ ఇస్తూ కూడా ఛాలెంజ్ స్వీకరిస్తున్నారని చెప్పేసి కూడా ఆయన కూడా ట్విట్టర్ వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు. మొత్తం చూసుకుంటే మటుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో గోశాలలో ఆవులు మృతి చెందుతున్నాయని చెప్పేసి వైసీపీ ఏదైతే విమర్శలు చేసిందో ఆ విమర్శల పైన కూడా తిప్పికొడుతూ కూడా రాష్ట్ర అధ్యక్షుడు ఏదైతే ట్విట్టర్ వేదికగా అతను ఛాలెంజ్ ఇస్తున్నాడో ఈ నేపథ్యంలో అదే స్థాయిలో విసిపి నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆ ఛాలెంజ్ స్వీకరిస్తూ రేపు తాను గోశాలకు వస్తామని చెప్పేసి కూడా ఆయన తిరిగి చేశారు. మొత్తం చూసుకున్నప్పుడు రేపు పవన్ కళ్యాణ్ తిరుమల తిరుపతి పర్యటన నేపథ్యంలో గోశాల సందర్శించే సమయంలో కూడా రెండు పార్టీల మధ్య కూడా ట్విట్టర్ వేదిక వార్ నడుస్తుంది. శ్రీదేవి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.